అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ విషయంలో నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన గొంతులన్నీ మోగబోతున్నాయా? ఎందుకని ప్రశ్న రావణ్ గురించి గత 5-6 రోజులుగా మొదట్లో రోజు మాట్లాడి రోజుకు 3-4 వీడియోలు 3-4 సోషల్ మీడియాలో ట్విట్ల ద్వారా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారు అనేది ఇక్కడ ప్రశ్న. ప్రధానంగా మొదటిగా రావణ్ అరెస్టు తర్వాత మొట్టమొదటిగా బలంగా స్పందించినటువంటి వ్యక్తి యాక్టర్ ప్రకాష్ రాజ్. కానీ తరువాత తులసి చందు, ఆ తర్వాత జడా శ్రావణ్, అంటే వరుసగా ఈ ముగ్గురు కూడా ఎక్కువగా రావణ్ అరెస్ట్ అయిన మొదట్లో ఎక్కువగా రెస్పాండ్ అయిన వ్యక్తులు, మొదటి 4 కేసుల్లో బెయిల్ వచ్చే వరకు బలంగా పోరాడినటువంటి వ్యక్తులు ఈ నలుగురు. సరే, శ్రావణ్ పోరాడాడు, మిగతా వాళ్ళు అండగా నిలబడ్డారు. కానీ ఎప్పుడైతే ఉపా చట్టం కింద అరెస్టు చేశారో, ఎప్పుడైతే రావణ్ ఫోన్లో కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి బయటకు వచ్చాయనో లేదో వస్తున్నాయనో, లేదా రావణ్ ఫోన్లో డేటా మొత్తాన్ని బయటికి లాగడానికి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారనో వార్త వచ్చిందో, ఆ తరువాత ఒక్కొక్క గొంతు చిన్నగా మోగబోతూ వచ్చింది. అంటే యాక్చువల్లీ ప్రకాష్ రాజు జూలై 4న 2 వీడియోలు విడుదల చేశాడు, ఒక ట్వీట్ చేశాడు. జూలై 5న ఒక వీడియో విడుదల చేశాడు. జూలై 6న కూడా ఒక వీడియో విడుదల చేశాడు. కానీ జూలై 7 తర్వాత ప్రకాష్ రాజు మాత్రం మాట్లాడలేదు. అయితే 12వ తారీఖున మాత్రం, అంటే 6 రోజుల గ్యాప్ తర్వాత ఒక వీడియో విడుదల చేశాడు. ట్విస్ట్ ఏంటంటే మొదట్లో విడుదల చేసిన 4 వీడియోల్లో కూడా రావణ్ పేరును ప్రత్యక్షంగానే తానే ప్రస్తావిస్తూ రావణ్ అరెస్టు, అక్రమ అరెస్టు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కానీ 12వ తారీఖున విడుదల చేసిన వీడియోలు, అంటే దాదాపుగా 6 రోజుల తర్వాత విడుదల చేసినటువంటి వీడియోలో మాత్రం రావణ్ పేరు ఎక్కడా ఎత్తలేదు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, నేనేమి సైలెంట్ అయిపోలేదు, నేను అన్నీ చూస్తూనే ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడాడు. నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన గొంతు ఇప్పుడు చూస్తూ ఎందుకు ఉండిపోయింది అనేది ప్రకాష్ రాజ్ గారే చెప్పాలి. ప్రకాష్ రాజ్ అంటేనే బేసిక్గా ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన ప్రశ్నించే గొంతు, జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన అందరినీ నిలదీస్తాడని అందరూ మాట్లాడుకుంటారు. మొదటి 4 రోజులు 5 రోజులు నిలదీసినటువంటి ప్రకాష్ రాజు అంటే ఉపా చట్టం పెట్టిన వారం రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎందుకు ప్రశ్నించలేదు? నేను చూస్తూనే ఉన్నాను, ఇప్పటికి నా ఇదే సమాధానం అని చెప్పి ఆయన మాట్లాడాడు. ముందుగా ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. చూశారు కదా, అందులో ఎక్కడ రావణ్ పేరు గురించి కానీ అరెస్టు గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్పటికీ నా సమాధానం ఇంతే, అంటే చూడటమే నా సమాధానం అన్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్య చేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు ఈయన మాట్లాడాడు అంటే, ఒక 2-3 రోజుల నుంచి ఈ ప్రశ్నించే గొంతు ఏమైపోయింది, జస్ట్ ఆస్కింగ్ ఎక్కడ అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు లేదా మీడియాలో కావచ్చు ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీంతో బహుశా తను పారిపోయాను అని అందరూ భావిస్తున్నారు అనుకున్నాడో లేకపోతే ఏమో తెలియదు. కానీ రావణ్ పేరు ప్రస్తావించే ప్రయత్నం మాత్రం ప్రయత్నం చేయలేదనాలో లేదా ధైర్యం చేయలేదనాలో మీరే ఆలోచించుకోండి. కానీ రావణ్ పేరు మాత్రం ఈ వీడియోలో ప్రస్తావించాల. ప్రతి వీడియోలో ప్రస్తావించి ఈ వీడియోలో రావణ్ పేరే ప్రస్తావించకుండా కేవలం నేను అన్నీ చూస్తూనే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళిపోలా, ఇప్పటికీ ఇదే నా సమాధానం, మరింత దిగజారండి అని చెప్పి ఒక వ్యాఖ్య చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇకపోతే తులసి చందు 7వ తారీఖు తర్వాత ఇప్పటి వరకు వరుసగా రావణ్ అరెస్ట్ తర్వాత వరుసగా 4 వీడియోలు తన ఛానల్లో విడుదల చేసింది. వాస్తవానికి తులసి చందు వారానికి ఒక వీడియో చొప్పున ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అలాంటిది రోజుకొక వీడియో చొప్పున మొదటి 3-4 రోజులు రావణ్ మీద 4 వీడియోలు విడుదల చేసినటువంటి తులసి చందు ఆ తర్వాత 7వ తారీఖు తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఒక వీడియో విడుదల చేయలేదు, ఒక ట్వీట్ కూడా వేయలేదు. ఎందుకని రావణ్కి మద్దతు విరమించింది అంటే, బహుశా రావణ్ ఫోన్లో ఉన్నటువంటి అశ్లీల వీడియోలు నిజమేనని తులసి చంద్ భావించి ఉండొచ్చు, లేదా తులసి చంద్కి ఆ ఫోన్లో ఉన్న డేటా వివరాలు బయటకు వచ్చి ఉండొచ్చు, లేదా రేపొద్దున్న డేటా బయటికి తీస్తే తులసి చంద్ పేరు వస్తుందనే భయం కావచ్చు.
ఏదైనా కావచ్చు, తులసి చంద్ కూడా తప్పుకుంది. ఇకపోతే మూడవ వ్యక్తి జడా శ్రావణ్. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే జడా శ్రావణ్. ఎందుకంటే రావణ్ మాట్లాడినటువంటి మాటలు ఈ జడా శ్రావణ్ పెట్టినటువంటి సభలో మాట్లాడిన మాటలే. అయితే జడా శ్రావణ్ కూడా మొదటి 4 కేసుల్లో బెయిల్ ఇప్పించిన తర్వాత అనూహ్యంగా నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ఆయన ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఆయన ఒక రీజన్ కూడా చెప్పాడు. మొదటి నుంచి ఆ రావణ్కి అండగా నేను నిలబడి కేసులు నేను వాదిస్తూ ఆ రావణ్ని నేను బయటికి తీసుకొస్తే కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా రావణ్ టీంలోని ఒక అమ్మాయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి నేనున్నానని చెప్పి ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రంగంలోకి దింపడంతో నేను కొంత మనస్తాపం చెంది నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానని చెప్పాను. రెండోది ఇంకో వ్యాఖ్య ఏంటంటే మొదటి 4 కేసుల్లో నేను బెయిల్ ఎందుకు ఇప్పించానంటే నైతిక బాధ్యత తీసుకున్నాను. నా సభలో మాట్లాడాడు కాబట్టి ఆ సభలో మాట్లాడిన మాటల మీద వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి కొంత నైతిక బాధ్యత తీసుకుని నేను వాదించి బెయిల్ ఇప్పించా. కానీ ఆ గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి నా సభలో మాట్లాడిన మాటలకి సంబంధం లేదు. గతంలో రావణ్ హిడ్మా గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అంతకుముందు హిందూ దేవతల మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ మాటల మీద పెట్టారు కాబట్టి ఆ కేసుకి నా సభలో మాట్లాడిన మాటలకు సంబంధం లేదు. అదేవిధంగా నాకు చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ గా ప్లేటు ఫిరాయించి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలవటం అనేది నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి తప్పుకున్నాను. వైసీపీ పార్టీ కూడా మొదట్లో రావణ్ వెంట రాకుండా తనకు కరెక్ట్గా పొలిటికల్ మైలేజ్ ఎప్పుడు వస్తుందో చూసుకుని పొలిటికల్ ఫ్రేమ్ ఫిక్స్ అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడంటే వాళ్ళు కూడా రాజకీయ లాభం కోసమే రావణ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు తప్ప లేకపోతే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు కాదేమోనని చెప్పి ఒక భావన కూడా వ్యక్తం చేశాడు. అంటే ఎంటైర్ ఎపిసోడ్లో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారనే చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ కావచ్చు, తులసి చంద్ కావచ్చు, అలాగే ఇప్పుడు జడా శ్రావణ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ప్రకాష్ రాజ్ మట్టికి 6 రోజుల గ్యాప్ తర్వాత ఒక వీడియో విడుదల చేసి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు అని చెప్పాడు కానీ ప్రశ్నించే ధైర్యం చేయలే. అసలు ప్రకాష్ రాజ్ అంటేనే ప్రశ్నించడం. మొదటి 4 వీడియోల్లో ప్రశ్నించాడు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేశాడు, ప్రశ్నించే గొంతు నొక్కుతారా, యువరాజుని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసుమా, ఇలాంటివి అనేక ప్రశ్నలు వేసిన ప్రకాష్ రాజు చివరి వీడియోలో మాత్రం రావణ్ అనే పేరు మాత్రం తలిచే ప్రయత్నం కానీ సాహసం కానీ ఆయన చేయలే. ఎందుకు చేయలేదు అని ఆయనకి తెలియదు. రెండోది ఇకపోతే 24 నుంచి 48 గంటల్లో మొబైల్లో ఉన్నటువంటి డేటాకు సంబంధించినటువంటి సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి అనే ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఏంటంటే పోలీసుల చేతికి ఆల్మోస్ట్ రావణ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, కాల్ హిస్టరీ కావచ్చు, వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా బయటపడ్డాయి. ఎవరు ఎన్నిసార్లు రావణ్తో మాట్లాడారు, చివరి 3 నెలలుగా తీసుకున్నా లేదా చివరి 2 నెలలు తీసుకున్నా ఎన్నిసార్లు మాట్లాడారు అనే దాని మీద పూర్తి డేటా పోలీసుల చేతిలో ఉంది. మరి అందులో ప్రకాష్ రాజు పేరు ఉంటుందా, తులసి చంద్ పేరు ఉంటుందా, జడా శ్రావణ్ పేరు ఉంటుందా, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేరు ఉంటుందా అంటే వీళ్ళని మనం చెప్పట్లా. సో వీళ్ళందరి పేర్లు ఉండే అవకాశం ఉందనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది రేపు పొద్దున పోలీసులు ఆ డేటా బయట పెట్టిన తర్వాత తెలుస్తుంది అనుకోండి. అంటే రావణ్కి మొదటి నుంచి అండగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరిగా సైలెంట్ అయిపోయారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రశ్నించినటువంటి ప్రకాష్ రాజుతో సహా అనేక మంది ఇప్పుడు వెనకడుగు వేశారు. అంటే ఆల్మోస్ట్ రావణ్ చాప్టర్ క్లోజ్ అని భావిస్తున్నారా, లేదా రావణ్ దగ్గర ఉన్నటువంటి డేటా బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది, లేదా రావణ్ తప్పు చేశాడని భావిస్తున్నారా? ఎందుకు ఇప్పుడు ఒక వ్యక్తికి పూర్తిగా మద్దతు ఇచ్చేసి ఆ వ్యక్తి ఇంకొంచెం కష్టాల్లోకి వెళ్ళిన తర్వాత మనం వెనక్కి తగ్గామంటే దానికి ఏదైనా రీజన్ ఉండాలి. ఆ వ్యక్తి తప్పు చేశాడని మనం భావించుంటే సపోర్ట్ ఇవ్వటం విరమించుకుని వెనక్కి తగ్గి ఉండాలి. లేదా ఆ వ్యక్తితో పాటు మనం ముందుకెళ్ళినా ఆ వ్యక్తిని సపోర్ట్ చేసినా మనం ఇబ్బందుల్లో పడతాము అనుకుంటే వెనక్కి తగ్గి ఉండాలి. ఇక మూడోది రావణ్ విషయంలో రావణ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా బయటకు వస్తే మనం చిక్కులు పడే ప్రమాదం ఉంది కాబట్టి మనం కొంచెం దూరంగా ఉంటే మంచిదని దూరంగా ఉండాలి. సో ఈ 3 కారణాల్లో ఏ కారణం చేత దూరంగా ఉన్నారు అనేది వాళ్ళకి తెలియాలి. అయితే జడా శ్రావణ్ మాత్రం క్లారిటీ ఇచ్చాడు. ఎందుకు దూరంగా ఉన్నాను, ఎందుకు కేసు నుంచి తప్పుకున్నాను అనేది ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే తులసి చంద్ కానీ ప్రకాష్ రాజ్ కానీ ఎందుకు దూరంగా ఉన్నారు, ఎందుకు తప్పుకున్నారు, గత 5-6 రోజులుగా ఉపా చట్టం పెట్టిన తర్వాత ఎందుకు వీళ్ళ నోర్లు ప్రశ్నించడం లేదు అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మొదట్లో ఏదైతే రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాడో తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ తర్వాత వీళ్ళందరూ వెనక్కి తగ్గడం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ముందు నువ్వు ఈ వెనక్కి పోయేలాగా ఉంది. వాస్తవానికి వైసీపీ ఎంట్రీ అయినప్పుడు మొదటి 4 కేసులకు సంబంధించి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు.
ఉపా చట్టం పెట్టినప్పుడు దాన్ని తప్పుడు కేసుని కొట్టిపడేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ హిందూ దేవతల మీద చేసినటువంటి విమర్శలు, దేశం మీద చేసినటువంటి విమర్శలు, ఆ తర్వాత అతని ఫోన్లో ఉన్నటువంటి కొన్ని అశ్లీల వీడియో వార్తలు వచ్చిన తర్వాత వైసీపీ కూడా ఇరకాటంలో పడింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక్కు పోయి, రావణ్ణి వదిలేద్దామా, వాడుకుని వదిలేసింది, లేదా అవసరం తీరిన తర్వాత వదిలేసింది అనే అపవాదం వస్తుంది, లేదా రావణ్ను చేసిన తప్పులన్నిటికీ వైసీపీ బాధ్యత వహించాలనే అపవాదం వస్తుంది. లేదు ముందుకెళ్దామా, ఈ వ్యాఖ్యలు సమర్థిస్తున్నామా అంటే సమాధానం చెప్పాలి. హిందూ దేవతల మీద, దేశం మీద చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటే వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి. సో ఈ రెండు విషయాల కారణంతోనే వైసీపీ ఇప్పుడు కక్కలేక మింగలేక వాళ్ళ పరిస్థితి ఉంది. బట్ ఏదైనా వైసీపీకి ఆల్రెడీ అంటుకుపోయింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నేనున్నానని అభయం ఇవ్వటం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలో దిగాడంటేనే వైసీపీ దిగిందని అర్థం. సో కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పుకోలేరు. ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీకి చెందిన అనేక మంది రావణ్తో టచ్లో ఉన్నారు అనేది వస్తున్నటువంటి వార్త. సో ఏది ఏమైనా పోలీసులు డేటా బయటకు పెట్టిన తర్వాత కానీ మనం దాని గురించి మాట్లాడలేమనుకోండి. మీరేమంటారు? అంటే ఇప్పుడు రావణ్ వెనక మొదటి వరకు ఉండి ఇప్పుడు తప్పుకోవటం కరెక్టేనా? అలాగే ఆ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.